ఏపీలో ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. 25 పార్లమెంట్ స్థానాలకు అలాగే 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల నుండి నామినేషన్లు స్వీకరించేందుకు ఆర్వోలు సిద్ధంగా ఉన్నారు. ఇక ఎన్నికల ప్రక్రియలో అతి కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కోసం అన్ని జిల్లాల్లో ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఏపీలో ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానుంది. 25 పార్లమెంట్ స్థానాలకు అలాగే 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల నుండి నామినేషన్లు స్వీకరించేందుకు ఆర్వోలు సిద్ధంగా ఉన్నారు. ఇక ఎన్నికల ప్రక్రియలో అతి కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కోసం అన్ని జిల్లాల్లో ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఏపీలో ఎన్నికలకు సంబంధించి అధికారులైతే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కూడా నేటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. ఫోన్లో కోటేశ్వరరావు. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లో నామినేషన్ల పర్వం అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజు గెజిట్ నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతున్న తరుణంలో ఇక ఈ రోజు నుంచి నామినేషన్లకు అయితే మరి శ్రీకారం చుడుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు ప్రారంభమైనటువంటి ఈ నామినేషన్లు దాదాపు ఈ నెల 25 వరకు కూడా నామినేషన్లు వేసుకోవచ్చని ఎన్నికల సంఘం అయితే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇక 25 పార్లమెంటు 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన నామినేషన్లు స్వీకరించేందుకు మరి అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మరి మొదలవుతున్నటువంటి నామినేషన్ల పర్వానికి అన్ని రాజకీయ పార్టీలు అయితే సిద్ధమవుతున్నాయి. ఈ రోజు మొదటి రోజే దాదాపు అన్ని పార్టీలు మరి నామినేషన్ వేసేందుకు కూడా సర్వం సిద్ధం చేసుకున్నాయని కూడా తెలుస్తుంది. దీంతో మరి మొత్తంగా చూసుకుంటే నామినేషన్ల పర్వం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో మొత్తంగా రాజకీయ మరి వేడైతే మరింత రాజుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక రాజకీయాలు ఇక్కడ తారాస్థాయికి చేరుకున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ తమ అభ్యర్థులకు బీఫామ్లను ఇవ్వడం అనేది నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా
జనసేనకి సంబంధించినటువంటి అంశాన్ని మనం చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న దాదాపు ఆయన పోటీ చేసే స్థానాలు మొత్తం అభ్యర్థులకు నామినేషన్లు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దాదాపు 21 మంది అభ్యర్థులు, అసెంబ్లీ అభ్యర్థులకు 2 పార్లమెంట్ సభ్యులకు ఆయన ఒకేసారి నామినేషన్లు ఇవ్వడం జరిగింది నిన్న. దీనికి సంబంధించి మరి మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో ఒక వేడుకగా జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన ఈ బీఫామ్లు ఇచ్చారు. ఇక ప్రతి పార్టీగా అంతేకాకుండా తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ కూడా ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. అంతేకాకుండా బీఫామ్లు అయితే అందరికీ ఇచ్చేందుకు అన్ని పార్టీలు సిద్ధం చేసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే నామినేషన్ల స్వీకరణకు మరి ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేసింది, అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేసింది. అంతేకాకుండా దానికి సంబంధించినటువంటి ఒక గైడ్ లైన్స్ కూడా విడుదల చేసిందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ రోజు ఎవరైతే నామినేషన్లు వేస్తారో ఆ నామినేషన్లు స్వీకరించేందుకు ఖచ్చితంగా మరి ఆయా ఏర్పాట్లు చేశారు. అయితే నామినేషన్లు వేసే అభ్యర్థి ఖచ్చితంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి, కొన్ని నిబంధనలు పాటించాలని కూడా మరి భారత ఎన్నికల కమిషన్ అయితే కొన్ని నిబంధనలు అయితే విడుదల చేసింది. ఖచ్చితంగా ఏదైతే 100 నామినేషన్ల ప్రక్రియకు సంబంధించినటువంటి ఏదైతే కార్యాలయం ఉందో ఆ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలోనే ఈ ఏదైతే వారు అంటే మామూలుగా భారీగా వస్తూ ఉంటారు, ర్యాలీగా వస్తూ ఉంటారు, ఆ ర్యాలీని దాదాపు 100 మీటర్ల అవతలే ఉంచుకోవాలి. అంతేకాకుండా నామినేషన్లు వేసేవారు ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు మరొక 2 మాత్రమే అనుమతిస్తారు. వీరు మాత్రమే లోపలికి వచ్చి తమ అభ్యర్థాన్ని మరి నామినేషన్ పత్రాలను దాఖలు చేయాలని కూడా చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఎటువంటి ర్యాలీలు కానీ ఎటువంటి సభలు కానీ ఆయా ప్రాంతాల్లో నిర్వహించకూడదని కూడా ఎన్నికల కమిషన్ అయితే మరి ఇప్పటికే ఒక ప్రకటన అయితే జారీ చేసింది. దీని ప్రకారం అంతేకాకుండా ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అన్ని పత్రాలతో మరి రావాలని కూడా చెప్తూ ఉన్నారు. ఏదైనా ప్రతి పత్రం ఏదైనా ఒక పేపర్ కావాలంటే అంటే దాని నామినేషన్ సంబంధించినటువంటి అంశంలో ఒక ఏదైనా పేపర్ కానీ లేకపోతే ఒక పత్రం కానీ అవసరం ఉంటే ఖచ్చితంగా రిటర్నింగ్ అధికారి అడిగే అధికారం ఉంది. అంతేకాకుండా ఈ నామినేషన్ల ప్రక్రియ మొత్తం రిటర్నింగ్ అధికారి అని ఆర్ఓకు సంబంధించినటువంటి అంశంగానే ఆయనే తుది నిర్ణయం కూడా చెప్తున్నారు. ఎందుకంటే నామినేషన్ల పరిశీలన, నామినేషన్లు తిరస్కరణ కూడా ఆ అధికారి చేతిలోనే ఉంటుంది. ఖచ్చితంగా ఆ నిబంధనల మేరకు ఆ అధికారి వ్యవహరిస్తూ ఉంటారు అని కూడా ఇప్పటికే తెలుస్తుంది. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ రోజు లాంఛనంగా ప్రారంభమవుతుంది. చాలా మరి పెద్ద ఎత్తున హడావుడిగా కూడా ఈ రోజు లాంఛనంగా స్వీకారం చేస్తున్నారు కాబట్టి ఈ రోజు ప్రారంభమవుతుంది. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.